ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 25వ కీర్తన 14వ చరణం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన వారికి తెలియచేయును. ఈ మాటను గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుని అందలి భయభక్తులతో కూడినటువంటి జీవితంలో ఉన్నటువంటి మరొక ఆశీర్వాదాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనము దైవ భయం కలిగి దేవుని అందలి భక్తిని కలిగి మనం జీవిస్తామో, అట్టి జీవితాలు కలిగి ఉన్నటువంటి వారికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడట, దేవుడు తన ఉద్దేశాలను బయలుపరుస్తాడట. ఆయన యొక్క నిబంధనను మనకు తెలియచేస్తాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా మన మీదే ఉంటుందంట. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో దేవుని చిత్తాన్ని వెతుకుతూ ఉంటే, దేవుని ఉద్దేశాలను తెలుసుకోవాలనుకునేటువంటి ఆశ నీకుంటే, నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల దేవుని ప్రణాళికలు ఏంటో, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో, ఆయన చిత్తం ఏమిటో అనేటువంటివి నువ్వు తెలుసుకోవాలనుకుంటే, అట్టి మర్మములను దేవుడు తెలియచేసేటటువంటి ఏకైక మార్గము ఆయన అందలి భయభక్తులతో కూడినటువంటి జీవితం జీవించటమే. భయభక్తులతో జీవించటం అంటే దేవుని వాక్యానికి లోబడటం, వాక్యానుసారంగా జీవించటం, దేవుడు చెప్పినటువంటి ప్రకారముగా మనం పాపమును విడిచిపెట్టి, లోకమును విడిచిపెట్టి, పరిశుద్ధతను హత్తుకొని దేవునితో సంబంధం కలిగి ఈ లోకంలో ముందుకు కొనసాగటం. ఎందుకు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో దేవునితో నీ సహవాసం ఎలా ఉంది, దేవునితో నీ సంబంధం ఎలా ఉంది, దేవుని యొక్క వాక్యానికి నీ జీవితంలో ఏ స్థానం ఇస్తూ ఉన్నావు, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించే విషయంలో ఎంతవరకు ఆయనకు లోబడుతూ ఉన్నావు ఆలోచన చేసుకోగలిగితే మనం తిరిగి మన భక్తి జీవితాన్ని పునరుద్ధరించుకోగలం. ఆ జీవితంలోనే దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఉద్దేశము, చిత్తమును ఆయన నీకు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వినటువంటి మీ అందరి జీవితములలోనూ ఆయన తన ప్రణాళికలను, ఉద్దేశములను బయలుపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, నీకు వందనాలు. నీ అందరి భక్తి భయముతో కూడినటువంటి జీవితములకు మీరిచ్చిన ఆశీర్వాదములలో ఒక ఆశీర్వాదాన్ని గురించి మాతో మాట్లాడారు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.